ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ప్రియులారా, దైవజనుడైన మోషే యేసుక్రీస్తు ప్రభువారి జననమును గూర్చి ప్రవచించి ఉన్నాడు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే పుట్టి ఉన్నారు. మన కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. అన్ని విషయములలో యేసు మాట విందుముగాక. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. యేసు మాట సృష్టించే మాట, యేసు మాట రక్షించే మాట, యేసు మాట స్వస్థపరిచే మాట, యేసు మాట విడిపించే మాట, నడిపించే మాట, శక్తిగల మాట, బలపరిచే మాట, బాగుచేయు మాట, భద్రపరిచే మాట, మన భారములను, మన భయములను, మన బాధలను తొలగించు మాట. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి మాటలనే విందుముగాక. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎప్పుడూ నన్ను వెంబడించును. యేసు మాటలు దయగల మాటలు, యేసు మాటలు జుంటె తేనె దారల కన్నా మధురమైన మాటలు, పాపశాప మరణములను తొలగించు మాటలు యేసు మాటలు. యేసు మాటలు విని యేసు మాటల ప్రకారముగా జీవించుదముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ 2024వ సంవత్సరములో 11 నెలలు కాపాడి ఈ 12వ నెలలో మమ్మలను ప్రవేశపెట్టినందుకై స్తోత్రములు. ఈ డిసెంబర్ మాసమంతయు మీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, నీ కనికరము చూపించుమని, ప్రతి ఒక్కరూ నీవు లోకరక్షకుడు అని, ఈ లోకమంతటిని సృష్టించినావని, ఈ లోకమంతటిని ప్రేమించి ప్రాణము పెట్టావని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు సహాయము చేయము. ప్రతి ఒక్కరిని రక్షించుము, ప్రతి ఒక్కరిని స్వస్థపరచుమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించుమని, గొప్ప శాంతి సమాధానముని బిడ్డలకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.